కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గములను అవలంబించేవారు ఎందరెందరో ఆధ్యాత్మిక క్షేత్రమున కలరు. ఎవరికి వారు తమ మార్గమే గొప్పదని, తక్కినవన్నీ నికృష్టములని వాదించుచుందురు. ఏనుగు ఎటుల ఉండునో అని 6 గుడ్డివారు వాదించుకున్న చందమున వివిధ మతముల వారి తగాదాయుండును. కాళ్ళు, తొండము, చెవులు, దంతాలు అన్నీను ఏనుగులోని భాగాలే. ఏ భాగానికి ఆ భాగమే ఏనుగనుకుంటే ఏనుగనేది ఎలాగుండునో ఏనాటికిని ఆ గుడ్డివారు అర్థము చేసుకొనలేరు. అదే విధముగా నిరాకారుడైన పరమాత్మను జ్ఞానాంధులు అర్థము చేసుకొనలేరు. స్వమతస్థుతి, పరమత ద్వేషము, స్వమార్గ పోషణ, అన్యమార్గ విమర్శన అతి దారుణముగా ఉంట చూచి ఆ పద్ధతినంతయు రూపుమాపుట కొరకై శ్రీకృష్ణ పరమాత్మ గీతా ప్రతిష్టచే సర్వమత సమన్వత్వమును ప్రబోధించును. అన్ని మార్గాలను ఈ జీవుని కైవల్యధామమును చేర్చునని పేర్కొనెను.